వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ తోపెస్ట్ మాస్ లీడర్. అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు డిస్కషన్ లేని పాయింట్ అది. అయితే చిన్న పిల్లలు ఈ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పాలిటిక్స్ పట్ల ఎంతవరకు బెటర్? నేను ఆ వీడియో ఏదైతే ఆ పాప ఏడుస్తుందో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆమెని ఓదార్చి ఫోటో దిగి పంపించారో, ఇదంతా స్క్రిప్టెడ్ అని లేకపోతే ఇంకొకటని నేనైతే పర్సనల్ గా ఎక్కడ అనుకోవట్లేదు. బట్ సాక్షి మీడియా గొట్టాన్ని తీసుకెళ్లి ఆ పాప మూతి దగ్గర పెట్టి చేసినటువంటి అతి, లేదా ఆ పిల్ల ఆ టైంలో మాట్లాడినటువంటి మాటల విషయంలో మాత్రం డెఫినెట్లీ ఏదో ఒక డౌట్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే పని కట్టుకుని ఆ పిల్ల అంత అనర్గళంగా అమ్మ ఒడి కావచ్చు, ఎగ్జాక్ట్ ఏ పాయింట్స్ అయితే ప్రతిపక్షాలు మాడతాయో అట్లాంటి పాయింట్స్ ఆ పాప మాట్లాడడం అనేది చూస్తే డెఫినెట్ గా డౌట్ వస్తుంది. సరే, అసలు ఆ పిల్లని నిజంగానే వైసీపీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దింపారా లేకపోతే ఇంకొకట అనేది పక్కన పెట్టేస్తే, ఏ పార్టీ అయినా సరే టీడీపీ వాళ్ళు చేసిన తప్పే, స్క్రిప్టెడ్ లాగా జనసేన వాళ్ళు చేసిన తప్పే, కేసీఆర్ రేవంత్ ఎవరు చేసినా తప్పే. చిన్నపిల్లల రాజకీయాలకు వాడడం చాలా దారుణమైనటువంటి అంశం. సో అది స్క్రిప్టెడా రియలా అనేది మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అయితే పిల్లల్ని రాజకీయాల్లోకి వాడుకోండి రెండు రకాలు. ఒకటి, పనిగట్టుకుని ఒక రకమైనటువంటి సింపతి క్రియేట్ చేసుకోవడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అన్నం తింటం మానేశారని సాక్షి పేపర్లు రాశారు. ఆ తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టినప్పుడు కూడా చిన్నపిల్లలు అన్నం తింటలేదు అన్నట్టుగా టీడీపీ వాళ్ళు కాస్త హడావుడి చేశారు. సో పిల్లలు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా రాజకీయం చేయడానికి, దాన్ని చాలా నీచంగా రాజకీయంగా వాడుకోవడానికి తెలుగుదేశం అనండి, జనసేన అనండి, కేసీఆర్ అనండి, జగన్ అనండి, రేవంత్ అనండి, మోడీ, రాహుల్ గాంధీ ఎవరైనా సరే సిగ్గు శరం లేకుండా వాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రకరకాల అంశాల్లో మోడీ గాని, రాహుల్ గాంధీ కూడా చేసినటువంటి వ్యవహారాలను అసలు రాజకీయ నాయకుల్ని పిల్లలు జోలికి వెళ్లకుండా, రాజకీయాలకు వాళ్ళని వాడుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. సో అందుకు వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. రెండోది, నిజంగానే ఆ పిల్ల అంత ఎక్సైట్ అయింది. ఆ ఎక్సైట్ అయినటువంటి వ్యక్తి అవతల ఉన్నాడు. జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ పక్కన పెడితే ఆ పిల్ల అంత బాధపడిపోయి ఫోటో కోసం అంత ఎగబడిపోయేటువంటి మెంటాలిటీ ఆ పాపలో ఎవరి కోసమైనా కావచ్చు అది. ఎగబడిపోయేలా అంటే ఒక వ్యక్తి పూజని మనం ఏ కైండ్ ఆఫ్ ఫెనటిక్స్ తయారు చేస్తున్నాం. ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను, ఒక ప్రతిపక్షాన్ని ప్రశ్నించే వ్యక్తులను, ప్రతిపక్షం మన తరఫున పోరాటం చేస్తున్నా కూడా, ఒకవేళ చేస్తుంది అనుకుంటే ఒక ప్రతిపక్షం, వాళ్ళకి ఫెనటిక్స్ గా కాకుండా కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ఆ పోరాటాన్ని అనేటువంటి చెకింగ్ మోడ్ లో పిల్లల్ని ఆ రకంగా తయారు చేయకుండా వ్యక్తి పూజలు, ఒక ప్రభాస్, ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక మహేష్ బాబు, ఒక హీరోల పట్ల ఏ రకమైన వ్యామోహం ఉంటుందో రాజకీయ నాయకుల పట్ల ఆ రకమైనటువంటి వ్యామోహాన్ని వాళ్ళలో తయారు చేసి, వాళ్ళు ఏదో పెద్ద ఆకాశం నుంచి ఊడిపడినట్టు వాళ్ళకు ఒక ఫోటో, వాళ్ళతో ఒక ఫోటో దిగడానికో, లేకపోతే వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్ అన్నట్టు వాళ్ళ వెనక ఒక గొర్రెల మంద, మనం ఎట్లయితే రాజకీయ నాయకులు వెంబడి గొర్రెల మందగా ఈ జనరేషన్ అంతా పడుతూ పడుతూ ఎన్నో జనరేషన్ చేస్తున్నాం, రానున్న రేపొద్దున జనరేషన్స్ కూడా జగన్ అనుకో, లేకపోతే చంద్రబాబు వెనుకో, లేకపోతే పవన్ కళ్యాణ్ వెనుకో, వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత రాజకీయంగా వచ్చేటువంటి వాళ్ళ వెనుక పడేలాగా వాళ్ళని తయారు చేస్తున్నాం తప్ప, ఒక మెషిన్స్ లాగా, ఒక వ్యక్తి పూజ చేసేటువంటి ఒక మూర్ఖుల్లాగా వాళ్ళని తయారు చేస్తున్నాం తప్ప. ఈ పాపం చూస్తే నాకు అదే అనిపించింది. అదే పాప పవన్ కళ్యాణ్ కోసం ఎగబడినా, చంద్రబాబు కోసం ఎగబడినా ఇదే మాట చెప్తాను నేను. సో ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ఏదో వాళ్ళేదో గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా తోపులు, వాళ్ళేదో పుడింగులు, వాళ్ళతో ఫోటో తీసుకోవడమే మనకి జీవిత ధ్యేయం. ఒకవేళ ఫోటో దక్కితే జీవితాంతం ఆ వ్యక్తికి మనం దక్కినా దక్కకపోయినా ఆ వ్యక్తికి మనం ఊడిగం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గపు మెంటాలిటీని ఈ వయసులోనే ఆ ఆ పసి మొగ్గల్లో ఈ టైంలోనే వాళ్ళ తలలో ఇలాంటి విత్తనాలు వేస్తే రేపు పొద్దున అవి ఒక ఉన్మాద కైండ్ ఆఫ్ రాజకీయాలు, ఉన్మాద కైండ్ ఆఫ్ ఈరోజు వైసీపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని, కేసీఆర్ పార్టీ గాని, రేవంత్ పార్టీ గాని, మీరు ఎనీ మోడీ గాని, రాహుల్ గాంధీ పార్టీల్లో కూడా మీకు 90% సపోర్టర్లు ఒక ఉన్మాద మెంటాలిటీతో ఉంటారు. మా వాడు ఏది చేస్తే అదే కరెక్ట్. అంతే తప్ప ఒక సమాజం ఉంది, నాకు కుటుంబం ఉంది, నా పిల్లల భవిష్యత్తుకి దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, నా ఊరు బాగుపడాలి అనేటువంటి మెంటాలిటీస్ కాకుండా ఎంతసేపు మా వాడు చేసిందే కరెక్ట్. వాడు ఏమైనా చేయండి. ఆడి ఎంత దరిద్రం అయినా చేయనివ్వండి. మా వాడు చేసిందే కరెక్ట్. ఏదో ఒక 5% ఎవడైనా మంచి చేస్తాడు. జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే ఒక 5% మంచి చేయకుండా ఏ రాజకీయ నాయకుడు ఉండడు. చచ్చినట్టు చేయాల్సిన అగత్య పడతాలు ఖచ్చితంగా చేస్తారు. సో 5% పట్టుకుని మిగతా 95% అవతల క్వశ్చన్ చేస్తున్నప్పుడు దానికి ఆన్సర్ చేయకుండా ఒక ఫెనటిక్స్ ని, ఒక మూర్ఖపు ఒక ఒక ఉన్మాదాన్ని, ఒక ఎక్స్ట్రీమిజం అంటారు. ఒక ఎక్స్ట్రీమిస్ట్ అన్నమాట. ఒక పీక్, ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తే, ఒక మతాన్ని సపోర్ట్ చేస్తే, ఒక కులాన్ని సపోర్ట్ చేస్తే, ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తే ఆ దేశమే గొప్ప, ఆ వ్యక్తే గొప్ప. దీన్ని ఎక్స్ట్రీమిజం అంటారు. ఇక బ్లైండ్ గా ఉంటది ఆ మెంటాలిటీ. సో ఆ మెంటాలిటీస్ ని ఇంకా ఇంకా తయారు చేస్తున్నాం తప్ప, చిన్న వయసు నుంచి కూడా వాళ్ళని రాజకీయ నాయకులు అంటే ఇది కాదమ్మా, వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు కరెక్ట్ గా లేనప్పుడు అది ప్రతిపక్షమైన, అధికార పక్షమైన దాన్ని మనం క్వశ్చన్ చేసేటువంటి విధానం ఇది అనేది ఆడపిల్లకైనా, మగపిల్లకైనా చెప్పకపోగా చిన్నప్పుడు మాకు చెప్పేవారు.
తర్వాత చెప్పడం ఆపేశారు తర్వాత తరం పిల్లలకి. ఇప్పుడు చెప్పకపోగా జగన్ ఎంత తోపో తెలుసా? చంద్రబాబు ఎంత తోపో తెలుసా? పవన్ కళ్యాణ్ ఎంత తోపో తెలుసా? అనేటువంటి విష బీజాలు వాళ్ళలో ఇప్పటి నుంచి నాటుతుంటే వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళ చేతులారా నాశనం చేస్తున్నారేమో అనేటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.